దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ఛాంపియన్ ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. నిర్మలా కాన్వెంట్, పెళ్లి సందడి చిత్రాలతో మెప్పించిన రోషన్ 4 ఏళ్ల విరామం తర్వాత ఈ సినిమాతో పీక్ పెర్ఫార్మెన్స్ కనబర్చి ప్రేక్షకులను అబ్బురపరిచారు. 1940 నాటి నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లేలా అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందింది. ముఖ్యంగా హార్స్ రైడింగ్, ఫుట్బాల్ సీక్వెన్స్లలో రోషన్ నటన అద్భుతంగా ఉండగా మలయాళ నటి అనశ్వర రాజన్ తన ప్రతిభతో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రొడక్షన్ వాల్యూస్, ఆర్ట్ వర్క్ సినిమాకు రిచ్ లుక్ ఇచ్చాయి. అక్కడక్కడ కథనం నెమ్మదించిన దర్శకుడు ప్రదీప్ అద్వైతం ఒక ఫ్రెష్ పీరియాడిక్ ఫీల్ ను అందించడంలో విజయవంతమయ్యారు. మేకర్స్ చూపిన నిజాయితీ ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తోంది. మొత్తానికి ఛాంపియన్ రోషన్ కెరీర్ లో మరో సాలిడ్ హిట్ గా నిలిచేలా కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. ఛాంపియన్ మూవీ అంటే వచ్చి నిజంగా మన తెలుగు ఇండస్ట్రీకి ఒక ఛాంపియన్ పరిచయం అయ్యాడు. రియల్లీ చాలా 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 బాగుంది. సో రోషన్ పర్ఫార్మెన్స్ అయితే మనం అసలు దానికి పేరు పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట, అంత బాగుంది. ఛాంపియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి మాట్లాడాలి అంటే మెయిన్గా మూవీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ వరకు కూడా మనం అంతా కూడా ఎంగేజ్ అవుతూ ఉంటాము. ఎక్కడ కూడా మనం డౌన్ఫాల్ అవ్వం. సో లిటరలీ ఒక ఫస్ట్ హాఫ్ అవ్వచ్చు, సెకండ్ హాఫ్ అవ్వచ్చు, ఇంటర్వెల్ బ్యాంక్ అవ్వచ్చు, ఎక్కడైనా సరే మనకి చాలా సినిమాలు మనకు కొంచెం డల్ అవుతున్నట్టు అనిపిస్తుంది. బట్ స్టోరీ ప్లాట్ కానీ ఎక్కడ కూడా మిస్ కాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే స్టోరీ అనుకున్నారో దాన్ని చూపించారు. అండ్ చాలా మంది ఏంటంటే మూవీస్లో మనం సైడ్ క్యారెక్టర్స్ని మనం అంతగా వాళ్ళకి ఎలివేషన్స్ కానీ అవి కానీ ఉండవు. బట్ ఈ మూవీ పరంగా చూసుకుంటే కనుక ఎలివేషన్ అయితే పీక్స్లో ఉందని చెప్పాలి. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా వాళ్ళకి ఇచ్చిన ఎలివేషన్ అవ్వచ్చు, అంటే వాళ్ళు చేస్తున్నాం అనే ఒక మంచి ఫీల్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా మంచి క్యారెక్టరైజేషన్స్ పడ్డాయి అండ్ చాలా బాగుంది. అండ్ అనశ్వర రాజన్ గురించి మాట్లాడాలి అంటే నిజంగా మన తెలుగు అమ్మాయిలానే ఉంది. అండ్ తన డబ్బింగ్ అవ్వచ్చు, నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె డబ్బింగ్లో ఎక్కడైనా దొరుకుతుందేమో అని. బట్ డబ్బింగ్ పరంగా కానీ అది కానీ చాలా 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 బాగుంది. అండ్ సినిమా అయితే మనకి ఛాంపియన్ అంటే హైదరాబాద్లో నిజంగా రజాకర్లు ఉండి వాళ్ళు చేసిన దౌర్జన్యాలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటి గురించి చాలా బాగా ఎలివేట్ చేశారు. మనం రజాకర్ మూవీలో ఆల్రెడీ చూసాము సినిమా ఎలా ఉంది ఏంటి, అసలు హైదరాబాద్ని వాళ్ళు ఎలా రూల్ చేశారు ఏంటనేది. సేమ్ మళ్ళీ దాన్నే కంటిన్యూషన్గా అని చెప్పాలి. ఎందుకంటే మనకి కొన్ని విలేజెస్ గురించి, ఆ విలేజెస్లో నుంచి పుట్టిన ఒక ఛాంపియన్ గురించి మనకి తెలియదు. సో అటువంటి ఛాంపియన్ కథే ఈ సినిమా అన్నమాట. ఛాంపియన్ రియల్లీ ఒక 2025లో ఇయర్ ఎండ్ అవుతున్న టైంలో ఒక మంచి సినిమా చూశాననే ఒక ఫీలింగ్ అయితే ఉంది. సినిమా అయితే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా మీ నియర్ బై థియేటర్స్లో వెళ్ళి చూసేయండి. అండ్ మొన్న స్టేజ్ పైన నాగశ్విన్ వీళ్ళంతా అన్నారనమాట, ఏమని అంటే మన సౌత్కి టాలీవుడ్కి ఒక హృతిక్ రోషన్ దొరికాడని అన్నమాట. గుర్తుపెట్టుకోండి, నిజంగానే దొరికాడు. హృతిక్ రోషనే. బట్ ఈ రోషనే. రోషన్ పర్ఫార్మెన్స్కి అయితే ఎంత రేటింగ్ ఇచ్చినా కూడా తక్కువే. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ మెయిన్గా మనం ఇక్కడ విషయాల్సింది డైరెక్టర్ ప్రదీప్ గారు రియల్లీ మీ స్టోరీ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, విజువల్స్ అవ్వచ్చు, మీ క్యాస్టింగ్ అవ్వచ్చు, చాలా 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 బాగుంది. స్వతంత్రం వచ్చింది కానీ జనాలకి వీళ్ళ హింసను భరించి ఓపిక మంచి రోజులు మొదలైనాయి. Today marks a momentous day in the history of the British Empire. సో చాలా బాగా వర్కౌట్ అయింది. ఎమోషన్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ ఏదైతే ఉందో అది బాగా అందరు కనెక్ట్ అవుతుంది, చాలా బాగుంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఫస్ట్ హాఫ్లో వచ్చి ఆ గిరిగిరా సాంగ్ అయినా లేదంటే ఇంటర్వల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి, చాలా బాగుంది. అండ్ మెయిన్గా ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో వచ్చే ఏదైతే ఒక క్లైమాక్స్ సీన్స్ కానీ దాన్ని లీడ్ చేసే కొన్ని సీన్స్ కానీ అవి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ గెస్ట్ అపియరెన్స్ కూడా కొంచెం బాగా అనిపించింది. ఆయన చాలా బాగుందన్న, ఒక టాప్ టై హీరో ఎలా అయితే యాక్ట్ చేస్తాడో అలా చేస్తాడనిపించింది. చాలా మంచి సీన్స్ కూడా పడ్డాయి, డైలాగ్స్ అయినా లేదంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే ఫన్ సీన్స్ అయినా సరే అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ క్లైమాక్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది. నిజంగా ఒక ఛాంపియన్ మూవీ అని చెప్పుకోవచ్చు. రోషన్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నాకు తెలిసి ఒక కంప్లీట్ యాక్టర్ రోషన్లో వచ్చాడు అనేది నాకు అయితే క్లియర్గా ఉంది. ప్రీవియస్ 2 ఫిల్మ్స్ అవి చైల్డిష్గా చేసిన సినిమాలు, బట్ తనకు కంప్లీట్ యాక్టర్గా
ఒక నటుడుగా తన్ని తాను ప్రూవ్ చేసుకునే సినిమా ఛాంపియన్ ఖచ్చితంగా. అండ్ అనస్వర రాజన్ క్యారెక్టర్ బాగుంది. అలా బాగా చూపించారు. ఇప్పుడు జనరేషన్కి అయితే ఈ మూవీ చూస్తే మాత్రం మన తెలంగాణ వాళ్ళు ఎంత ట్రబుల్ తిన్నారు, ఎంత ఫేస్ చేశారనేది తెలుస్తుంది. రోషన్ అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ మూవీ కన్నా ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు. హైలైట్ పాయింట్ అంటే సెకండ్లో వచ్చే సీక్వెన్స్ అవన్నీ బాగుంటాయి. బైరన్పల్లి స్టోరీ అంతా మనకి చాలా బాగుంది. హీరోయిన్ కూడా చాలా బాగుంది. అంతా ఒరిజినల్ అనిపించింది. స్టోరీ అయితే హీరో పర్ఫార్మెన్స్ బాగుంది. చాలా చక్కగా చేశాడు తను. ఈ 2 సాంగ్లు కూడా అసలు ఎక్కడ స్టోరీలో అసలు వల్గారిటీ కానీ అంత స్టోరీ అంతా బాగుంది. చాలా బాగుంది. స్టోరీ బాగుంది. రోషన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఖచ్చితంగా 50 days ఫంక్షన్ చేసుకుంటాడు రోషన్ యాక్టింగ్, హీరోయిన్ యాక్టింగ్ బాగుంది. సూపర్. ఫ్యామిలీ బాండింగ్స్, బ్లడ్ రిలేషన్, వితౌట్ బ్లడ్ రిలేషన్ ఆల్సో మూవీని ఎంత బాగా పోర్ట్రేట్ చేశారని అంటే చాలా చాలా బాగుంది. రోషన్ యాక్టింగ్ మాత్రం ఫెంటాస్టిక్, ఫాబులస్ అనండి. చాలా తండ్రి కన్నా ఒక స్టెప్ ఎక్కువ ఏ హెడ్ అనే ఉన్నారు. ఒక ఛాంపియన్ కథ, ఓ పర్సన్ ని ఛాంపియన్ ని చేసిన కథ చాలా బాగా అనిపించింది. మెయిన్ గా రోషన్ గారి యాక్టింగ్ పీక్స్ అని చెప్పాలి. ఫస్ట్ ఆయన లుక్స్, ఆయన కట్అవుట్ చాలా చాలా బాగుంది సినిమాలో. ఈ సినిమా ఖచ్చితంగా ఇక్కడ పుట్టి పెరిగిన ప్రతి ఒక్కడూ చూడాలి. ఎందుకు అంటే ఈ మధ్య చాలా సినిమాలు వచ్చాయి దీని రిలేటెడ్, అలాంటి వాటిల్లో ఇదొక సినిమా. చాలా బాగా అనిపించింది నాకు. బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఫైట్స్, ఎవ్రీథింగ్, ప్రతిదీ డీటెయిలింగ్తో సహా చూడడం చాలా బాగా అనిపించింది. డైరెక్టర్ గారు చెప్పినట్టే ప్రతి ఒక్క మనిషికి ఒక క్యారెక్టర్ ఉంది ఈ సినిమాలో, ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అయ్యి ఉంది అని చూపించడం చాలా బాగా అనిపించింది నాకు. మెయిన్గా ఇదేమి క్రియేటెడ్ కాదు, అందులో ఉన్న చాలా థింగ్స్ రియల్. అట్లాగే వాళ్ళు యాక్ట్ చేయడం కూడా అంత న్యాచురల్గా చేయడం, పల్లెల్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ బయటికి రావడం. నిజంగా బైరాన్పల్లి ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మాతో జర్నలిస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ కాలం అంతా చూసినామని ఏడుస్తూ వెళ్ళారు. లాస్ట్ సాంగ్ వచ్చినప్పుడు అంటే ఛాంపియన్ తను సాక్రిఫైస్ చేసి మట్టిని ముట్టుకోవడము, ఇంకా లాస్ట్గా పాట వస్తుంటే మేమైతే లేకపోయినాం. తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఎమోషన్ చాలా కనెక్ట్ అవుతారు. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ అంత హార్డ్ వర్క్ మీరు చేసి ఇంత మంచి సినిమా మాకు ఇస్తున్నందుకు. ఇట్ ఈస్ వెరీ ఇన్స్పైరింగ్ టు ఎవ్రీబడి. థ్యాంక్ యూ. నిర్మల కాన్వెంట్ స్కూల్కు పెళ్లి సందడి కంటే యాక్టింగ్లో మాత్రం మెచ్యూరిటీ ఉంది. చాలా బాగా చేసిండు. చాలా బాగుంది సినిమా. లాస్ట్లో ట్విస్ట్ అనేది చాలా బాగుంది. సో మళ్ళీ చూడాలనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. రోషన్ చాలా చాలా బాగా చేసిండు యాక్టింగ్. థ్యాంక్ యూ. సూపర్. నాకైతే చాలా బాగా నచ్చింది. అంటే మేము ఫస్ట్ ఇప్పుడే చూడడం, యాక్చువల్గా మేము ఎక్సైటెడ్గా ఉండే చూడాలని. నిన్న రాత్రి నుంచి డక్ 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 అర్థం కాలేదు. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే అసలు వాళ్ళ తండ్రిని మించిన తనయుడు అంటారు కదా, వాట్ నాట్, హీ హాస్ డన్ ఎవ్రీథింగ్. వీరిని చూస్తే ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లుక్స్ కూడా. ఒక హీరో అంటే రోషన్ హీరో అంటే ఇలా ఉండాలి అని. ఇక మంచిగా ఉంది, చాలా బాగుంది. లేదండి అసలు బోర్ అనేదే లేదు, చాలా బాగుందండి. కొత్తగా చూసాం. చాలా బాగున్నాడు. హాలీవుడ్ చాలా బాగుందండి. బాగుండదు. ఆల్రెడీ యూట్యూబ్లో రిలీజ్ అయినప్పుడే మనం చూసినాం, చాలా మిలియన్ వ్యూస్ వెళ్ళినాయి. చాలా బాగుంది థియేటర్లో కూడా మ్యూజిక్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఎంత రిస్క్ అయినా సరే ఐ విల్ డూ ఇట్.